ఒక ఊళ్ళో ధనుంజయ్ అనే జమీందారు ఉండేవాడు. పెద్ద ఇంటితో పాటు చాలా ఆస్తిపాస్తులు ఉన్న ధనవంతుడు అతను. ఆపద అని వస్తే చేతనైన సహాయం చేసే గొప్ప మనసున్నవాడు. ఒకరోజున అతని దగ్గరికి 2 కోళ్లని పట్టుకుని వెంకన్న వచ్చాడు. ఎరా వెంకన్న, ఎప్పుడ్రా నీకు కోళ్ళు తీసుకురమ్మని చెప్పింది? నువ్వెప్పుడొస్తున్నావు? అయ్యా, మన్నించాలి ఆలస్యమైనందుకు. కోళ్లు పట్టుకుని తమరి దగ్గరికి ఏగంగా వస్తుంటే దారిలో చిన్నబాబు గారు గెలిచారండి. నేను అనుకుంటూనే ఉన్నాన్రా, ఈ వెంకన్నగాడికి దారిలో ఎక్కడో ఒకచోట చిన్నబాబు తగిలుంటాడు, తెలివి తక్కువ ప్రశ్నలేవో వేసే ఉంటాడని. నేననుకున్నట్టే అయ్యింది. తెలివి తక్కువ ప్రశ్న ఏం వేశాడ్రా చిన్నబాబు? అయ్యా, కోడి ముందా గుడ్డు ముందా అని అడిగాడయ్యా. మరి నువ్వేం చెప్పావురా? ఏం చెప్పాలి బాబు, కోడి ముందంటే గుడ్డు లేకుండా కోడెట్టా వచ్చిందంటాడు, గుడ్డు ముందంటే కోడి లేకుండా గుడ్డెట్టా వచ్చిందంటాడు. ఇట కాలికెత్తే మెడకి, మెడకి ఎత్తే కాలికి, ఇలా శనిబాబుతో వాదం జరిగి నేను కళ్ళు తిరిగి పడిపోయాను బాబు. ఒట్టి అమాయకుడ్రా, నేను చనిపోయిన తర్వాత ఎలా బ్రతుకుతాడో ఏమో. అయ్యగారు, పెద్దబ్బాయికి రెండో అబ్బాయికి పెళ్లి చేసినట్టు చిన్నబ్బాయి కూడా పెళ్లి చేసేయండి, వచ్చి ఆ ఇల్లాలు చూసుకుంటాది. సరేలేరా, అదేదో సామెతలా ఏదొచ్చినా ఆగదు కదా. అవును బాబు, ఈ కాలనీ ఏం చేయమంటారు? లోపల అమ్మగారున్నారు, ఆవిడ ఏం చేయమంటారు జైరా అని చెప్పగానే వెంకన్న అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. జమీందారు ధనుంజయ్కి 3 కొడుకులు. పెద్దవాడు శేఖరం, కోడలు మాలతి. పెద్ద ఇల్లు కట్టించి నగల వ్యాపారం పెట్టించాడు. ఇక రెండోవాడు కృష్ణమూర్తి, కోడలు కమల. పెద్ద ఇంటితో పాటు పత్తి మిల్లుని కట్టించాడు, పత్తి వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఇక చిన్నవాడు గోపాలం. పెళ్ళీడుకొచ్చినా పెళ్లి కావటం లేదని బాధపడుతున్న తల్లి శ్యామల దగ్గరికి వచ్చాడు. ఓదార్పుగా, అమ్మా, నాకు పెళ్లి కావటం లేదని బాధపడితే అవుతుందా చెప్పు. నాన్నగారెప్పుడు ఒక మాట అంటారు, గుర్తుందమ్మా? పెళ్ళొచ్చినా వాంతొచ్చినా ఆపలేమని. అవును బాబు, కాని తల్లి మనసు కదా, అప్పుడప్పుడు ఇలా బాధపడతా ఉంటది. సర్లే బాబు, నీకు పెళ్లి చేసే సమయం సందర్భం ఎప్పుడొస్తాయో చూద్దాం. అమ్మా, ఆకలిగా ఉంది, తినటానికి అన్నం పెట్టు. అలాగే బాబు, ఎల్లి కాళ్ళు చేతులు కడుక్కొనొచ్చి కూర్చో. ఎందుకమ్మా ఎప్పుడు అన్నం పెట్టమని అడిగినా కాళ్ళు చేతులు కడుక్కొనొచ్చి కూర్చోమని చెప్తావు? మనం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండడానికి బాబు. అయితే రోజూ స్నానం చేయాల్సిన అవసరం లేదు కదమ్మా అని ఇంట్లో నుంచి బయట గోళం దగ్గరికి వెళ్ళాడు. కుండతో నీళ్లు మోస్తున్న శంకరయ్య కనిపించాడు. గోపాలాన్ని చూసి శంకరయ్య వినయంగా దండం పెట్టాడు. శంకరయ్య దగ్గర ఉన్న కుండను చూస్తూ, శంకరయ్య, ఇదేంటి? కొండబాబుగారు. అంతకుముందు చెప్పు శంకరయ్య, ఇప్పుడు కుండ, అంతకుముందేంటి? మట్టి బాబు. మట్టి కంటే ముందు అని అడగ్గానే శంకరయ్య అయోమయంగా చూస్తూ, చిన్నబాబు, నాకు తెలియదు, నన్ను వదిలేయండి, మీకు దండం పెడతాను అని చెప్పి అక్కడి నుంచి శంకరయ్య పారిపోతాడు. ఇంట్లో నుంచి తల్లి శ్యామల బయటకొచ్చి గోపాలాన్ని చూస్తూ, చిన్నబాబూ, అన్నం పెట్టాను, వచ్చి తిను అని చెప్పగానే గోపాలం వెళ్ళి అన్నం తినటానికి కూర్చుంటాడు. కంచంలో ఉన్న బంగాళదుంప కూరలోని ముక్కని పట్టుకొని గోపాలం చూస్తూ ఉంటే తల్లి శ్యామలకి విషయం అర్థమైంది. వామో, కొడుకు బంగాళదుంప మొక్క పట్టుకొని చూస్తున్నాడంటే అంతకుముందు ఏమిటని అడుగుతాడు. బంగాళదుంపని చెబితే అంతకుముందు ఏమిటమ్మా అని అడుగుతాడు. సమాధానం నా దగ్గరుండదు. అడిగేలోపే ఇక్కడి నుండి వెళ్ళిపోవడం మంచిది అని అనుకొని తాగడానికి నీళ్లు పెట్టి శ్యామల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక చేసేది లేక గోపాలం అన్నం తింటాడు. అమాయకుడైన గోపాలం పట్ల ఆ ఊరి వాళ్లంతా సానుభూతి చూపించేవాళ్లు. ఎలా బ్రతుకుతాడో ఏమోనని జాలిపడేవాళ్లు. గోపాలం మాత్రం అదృష్టవంతుడని, తెలివైన వాడినని చెప్పుకుంటూ ఊరంతా తిరిగేవాడు. ఆ రోజు కూడా ఊర్లో నడుస్తూ అలా ముందుకు వెళ్తూ ఉండగా విత్తనాల సంచి పట్టుకొని పొలం దగ్గరికి వెళ్తున్న రైతు వీరయ్య కనిపించాడు. వీరయ్య, ఆగాగు, భలే సమయానికి కనిపించావు అని అంటాడు గోపాలం. రైతు వీరయ్య ఆ పిలుపు విని ఆగిపోయి గోపాలాన్ని చూస్తాడు. తనలో తాను,
అబ్బబ్బా, పడక పడక చిన్నబ్బాయి గారి కంట్లోనే పడాలా? ఇప్పుడే తెలుగు తక్కువ ప్రశ్నేసి ప్రాణం తీస్తాడో ఏమో అని అనుకుంటూ ఉండగా గోపాలం వీరయ్య దగ్గరికొచ్చాడు. చిన్నబాబు గారా, చెప్పండి బాబు. ఎక్కడికి వెళ్తున్నావు వీరయ్య? విత్తనాలు సంచి పట్టుకుని పొలం దగ్గరికి పోతున్నాను బాబు. అవును వీరయ్య, చెట్టు ముందా విత్తనం ముందా అని గోపాలం అడిగేసరికి ఏమీ మాట్లాడకుండా తలగొక్కుంటాడు వీరయ్య. అయితే నీకు తెలియదన్నమాట అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా గోపాలానికి రాధమ్మతో పెళ్ళవుతుంది. కాపురానికి వచ్చింది. జమీందారు ఒక రోజున తన 3 కొడుకుల్ని పిలిచాడు. నాన్న, ఉన్నట్టుండి మా 3 అన్నదమ్ముల్ని ఎందుకు రమ్మని పిలిచారు? ఏమైందమ్మా, మీ ఇద్దరి ఆరోగ్యం బాగానే ఉంది కదా? ఇప్పుడు మీరు నాకు అన్నయ్యలు, ఇంతకు ముందు? బాబు గోపాలం, కాసేపు మాట్లాడకుండా ఉండు. మీ నాన్నగారు చెప్పేది విను అని చెప్పగానే గోపాలం తన తండ్రి వైపు చూస్తాడు. మీరు 3 నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ ఊరికి మన వంశం నుంచే ఒక జమీందారు ఉంటూ వచ్చారు. ఇప్పుడు నేను, ఇంతకుముందు మా నాన్నగారు, అంతకుముందు మా తాతగారు, ఇప్పుడు మీ వంతు వచ్చింది. మీలో ఎవరు జమీందారుగా ఉంటారు? ఎవరేంటి నాన్న, మీ తర్వాత పెద్దవాణ్ణి నేనే కదా. ఇప్పుడు మీకు పెద్దవాణ్ణనే మాట గుర్తొచ్చిందా అన్నయ్య? అయినా ప్రతిసారి పెద్దవాళ్లే పెత్తనం చెయ్యాలని లేదు కదా నాన్న, నేను కూడా జమీందారుగా ఉంటాను అని పెద్దవాళ్ళిద్దరూ మాటా అనుకుంటూ ఉంటారు. చిన్నవాడు గోపాలం మాత్రం ఏమీ మాట్లాడకుండా వాళ్ళని చూస్తూ ఉంటాడు. తన ముందే అన్నదమ్ములు జమీందారీ హోదా కోసం ఇలా మాట మీద మాట అనుకుంటూ ఉన్నారు. రేపు దెబ్బ మీద దెబ్బ వేసుకోకుండా ఉంటారా అని జమీందారు ధనుంజయ్కి బాధేసింది. పెద్దోడా, బాబు కృష్ణమూర్తి, జమీందారుగా ఉండటమంటే ఊరి వాళ్లకి జవాబుదారినిగా ఉండటం అన్నమాట, పెత్తనం కాదు. అయితే నేనుంటానన్నా. ప్రజలు సమస్యలతో వస్తే సమన్వయంతో తీర్చాలి, న్యాయంగా తీర్పు చెప్పాలి, కష్టాలకు సహాయం చెయ్యాలి, కన్నీళ్లు తొడవాలి, ప్రతిసారి తెలివిగా వ్యవహరించాలి. ఆ తెలివి నాకు మాత్రమే ఉంది నాన్నగారు. అందుకే నగల వ్యాపారాన్ని ఎంతో చక్కగా నడిపిస్తున్నాను. నా దగ్గర కూడా తెలివి ఉంది నాన్నగారు. నేనేమీ ఖాళీగా లేను నాన్న, పత్తి మిల్లుని బ్రహ్మాండంగా నడిపిస్తున్నాను కదా. నాకు కూడా తెలివింది నాన్న అని మధ్యలో గోపాలం అనగానే ఇద్దరన్నలు కలిసి హేళనగా నవ్వుతారు. అది చూసి గోపాలం భార్య రాధమ్మ నొచ్చుకుంటుంది. ఎవరికి వాళ్ళే తెలివైన వాళ్ళు అనుకుంటే సరిపోదు. ఇప్పుడు నేనొక పరీక్ష పెడతాను. అది తెలివికి సంబంధించిన పరీక్ష. ఈ పరీక్షలో ఎవరు తమ తెలివితో గెలుస్తారో వాళ్లకే జమీందారీ హోదా, పదవి దక్కుతాయి అని ధనుంజయ్ చెప్పడంతో 3 కొడుకులు అందుకు ఒప్పుకుంటారు. అప్పుడు వాళ్లకి ఖాళీగా ఉన్న గదిని చూపిస్తూ, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆ గదిని ఏ వస్తువుతోనైనా పూర్తిగా నింపితే వారే గెలిచినట్టు, వారిదే జమీందారు పదవి అని చెప్పాడు. దాంతో పెద్దవాడు శేఖరం తన ఇంటికి వెళ్లి ఇంట్లో ఉన్న బంగారం మొత్తం తీసుకొచ్చి రూములో వేస్తాడు. ఆ గది నిండలేదు. తెలిసిన వాళ్ల దగ్గర నుంచి కూడా బంగారం తీసుకొచ్చి ఆ గదిలో వేస్తాడు. అయినా ఆ గది నిండలేదు. నిరాశ ముఖం పెట్టాడు. ఇక 2వ కొడుకు కృష్ణమూర్తి తన పత్తి మిల్లు నుంచి దూదిని తీసుకొచ్చి గదిని నింపేందుకు ప్రయత్నించాడు. ఆ గదిలో ఒక మూల ఖాళీ ఉండటంతో కృష్ణమూర్తి కూడా విఫలమయ్యాడు. అతను కూడా నిరాశగా ముఖం పెట్టాడు. నగల వ్యాపారం చేసే పెద్దవాడు శేఖరం వల్ల కాలేదు. పత్తి మిల్లు పెట్టుకున్న 2వవాడు కృష్ణమూర్తి వల్ల కాలేదు. ఇప్పుడు అమాయకుడైన 3వ కొడుకు గోపాలానికి అవకాశం. గొప్ప తెలివితేటలుండి మంచిగా వ్యాపారాలు చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తున్న మా వల్లే కాలేదు నాన్న. తిని తిరుగుతూ తిక్క ప్రశ్నలతో కనబడిన వాళ్ళని ఇబ్బంది పెడుతున్న చిన్న తమ్ముడి వల్ల ఏమవుతుంది నాన్న? పైగా అమాయకుడని మీరే అన్నారు కదా నాన్న. అమాయకుడైన గోపాలం కూడా నా కొడుకురా. మీ తమ్ముడు కాబట్టి వాడికి అవకాశం ఇవ్వాల్సిందే. ఇవ్వండి నాన్న అని శేఖరం, కృష్ణమూర్తి ఒప్పుకోవటంతో అమాయకుడైన గోపాలం పూజగదిలోకి వెళ్లి కంచుడు నిండా నూనె పోసి పెద్ద ఒత్తివేసి తీసుకొస్తుంటే అన్నదమ్ములు, తోటికోడళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. తల్లి శ్యామల అయోమయంగా చూస్తూ ఉంటుంది. గోపాలం ఆ గదిలోకి వెళ్లి దీపం ముట్టించాడు. దాంతో ఆ గది నిండా వెలుతురు వ్యాపించింది. ఏ మూలలో చూసినా వెలుతురే. వెలుతురుతో గదంతా నిండిపోతుంది. 3వ వాడి తెలివిని మెచ్చుకుని ధనుంజయ్ చప్పట్లు కొడతాడు.
నేను పెట్టిన పరీక్షలో అమాయకుడు అనుకుంటున్న మూడోవాడు గెలిచాడు. నా తదనంతరం జమీందారీ హోదా, ఆ పదవి గోపాలానికే దక్కుతాయి. నేనందుకు ఒప్పుకోనన్నా. పెద్దోడా, నేను చెప్పేది పూర్తిగా విను. ఇది కాదనే అధికారం ఎవరికీ లేదు. ఒకవేళ కాదంటే నేను సంపాదించి ఇచ్చిన ఆస్తిని, ఆ ఆస్తితో మీరు సంపాదించుకున్న ఆస్తిని తిరిగివ్వాల్సి ఉంటుంది అని చెప్పి శేఖరాన్ని, కృష్ణమూర్తిని చూస్తాడు ధనుంజయ్. వాళ్ళేమీ మాట్లాడకుండా అమాయకుడి అదృష్టం బావుందన్నట్టు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. గోపాలం, అతని భార్య రాధమ్మ ఇద్దరూ సంతోషపడతారు. ఇది వాల్టి కథ, అమాయకుడి అదృష్టం. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. వీరయ్య దగ్గర లక్ష్మి అనే ఆవు ఉండేది. ఆ ఆవంటే వీరయ్యకి ఎంతో ఇష్టం. వీరయ్య ఆ ఆవుని చంటిపిల్లలా చూసుకుంటాడు. ఎప్పుడూ అది తిన్న తరువాతే తింటూ ఉండేవాడు. యారా వీరయ్య, పొలంలో పనిచేయడానికి పశువులు దొరకటం లేదు. నీ పశువులు ఇస్తావా? అయ్యా, నా లక్ష్మిని అలాంటి పనులకి ఇవ్వలేనయ్యా. మీకు కూడా తెలుసు కదా ఇదంటే నాకెంత ఇష్టమో. తెలుసులేరా, మనుషుల కంటే ఎక్కువగా నువ్వు నీ ఆవునే నమ్ముతావని. సర్లే, ఇంకేం చేస్తాం, వేరే వాళ్ళని అడగాలి అని అతను వెళ్ళిపోతాడు. ఒకరోజు వీరయ్య ఎంతో సంతోషంగా తన ఇంటిని పువ్వులతో అలంకరిస్తూ ఉంటాడు. అది చూసి దారిలో వెళ్తున్న మల్లయ్య ఇలా అడుగుతాడు. వీరయ్య, ఏంటి విశేషం? ఇలా ఇల్లంతా అలంకరిస్తున్నావు? ఈరోజు పండగ కూడా ఏమీ లేదు. నాకు ఈరోజు పండగే మల్లయ్య. నా లక్ష్మికి ఇంకో చిన్న లక్ష్మి రాబోతుంది. అందుకే ఈ హడావిడంతా. ఈరోజు రాత్రి సంతోషంలో అందరికీ భోజనం పెడుతున్నాను. నువ్వు కూడా తప్పకుండా రావాలి. అలాగే వస్తాను వీరయ్య. ఇక ఆ రోజు వీరయ్య తన ఇంట్లో ఊరివారందరినీ పిలిచి భోజనం పెడతాడు. కొన్ని నెలల తరువాత లక్ష్మీ ఆవుకి చిన్న దూడ పుట్టింది. దాన్ని వీరయ్య ఎంతో అపురూపంగా చేతిలోకి తీసుకుని ముద్దాడుతాడు. ఆవు నుండి వచ్చిన మొదటి పాలని జున్నులా చేసి ఊర్లో అందరికీ పంచిపెడతాడు వీరయ్య. ఒకరోజు వీరయ్య ఇంటికొచ్చిన వెంకటయ్య అనే వ్యక్తి, వీరయ్య, నీ ఆవు పాలిస్తుందని విన్నాను. నాకింట్లోకి కొన్ని పాలు కావాలి, పోస్తావా? అయ్యా, నేను నా లక్ష్మిని పాల కోసం ఇంతవరకు తన పొదుగు పిండలేదయ్యా. తన పాలని తన దూడ కోసమే వదిలేశాను. అది కాదు వీరయ్య, రేపు మా ఇంట్లో పూజుంది. పంతులుగారు ఆవు పాలు కావాలి అని అడిగాడు. ఊర్లో ఎవరి దగ్గర ఆవు లేదు, నీ ఒక్కడి దగ్గరే ఉంది. ఏమనుకోకుండా ఈ ఒక్కసారి పాలు పిండిస్తావా? వీరయ్య ఆవు పొదుగుని పిండి పాలు తీయటానికి అసలు ఒప్పుకోలేదు. కాని వెంకటయ్య పట్టుబట్టి అడగటంతో చివరికి ఒప్పుకొని తన ఆవు దగ్గరికి వెళ్ళాడు. అమ్మా లక్ష్మి, మొదటిసారి నీ బిడ్డకి దక్కాల్సిన పాలని నేను తీసుకుంటున్నాను. దయచేసి నన్ను క్షమించు తల్లి అని కంటతడి పెట్టుకుంటూ ఆ ఆవు పొదుగు నుండి పాలని పిండటం మొదలుపెట్టాడు వీరయ్య. అప్పుడు లక్ష్మి వీరయ్య మొదటిసారి తన పాలని పిండటంతో ఎంతో సంతోషంగా చాలా చిక్కని పౌష్టిక విలువలున్న పాలని చాలా ఎక్కువగా ఇచ్చింది. ఇదిగో వెంకటయ్య, నువ్వు అడిగిన పాలు. వీరయ్య, నీ మేలు మర్చిపోలేను. ఇదిగో ఈ డబ్బులు తీసుకో. వెంకటయ్య, నేనిప్పుడు ఈ డబ్బులు తీసుకుంటే నేను నా లక్ష్మితో వ్యాపారం చేసిన అవుతాను. నాకు ఈ డబ్బులేమీ వద్దు. వీరయ్య, ఇది నీ పాల కోసం ఇస్తున్న డబ్బులు కాదనుకో. నీ లక్ష్మికి నేనిస్తున్న చిన్న కానుక. నా మాట కాదనకుండా తీసుకో వీరయ్య అంటూ వీరయ్యకి ఆ డబ్బులిస్తాడు వెంకటయ్య. వీరయ్య ఆ రోజు ఆ డబ్బుతో లక్ష్మికి అరటిపండ్లు, మంచి పచ్చగడ్డి తెచ్చిపెడతాడు. ఇక ఆ మరుసటి రోజు ఇంకొకరొచ్చి, వీరయ్య, మా ఇంట్లో చిన్న పాపకి పాలు కావాలి, కొంచెం పాలు పిండివ్వవా? అయ్యో, పాపకి పాలు లేవా? ఉండండి ఇస్తాను అని వీరయ్య ఆవు దగ్గరికి వెళ్తాడు. అమ్మా లక్ష్మి, నీ బిడ్డలాగే అక్కడ ఇంకో బిడ్డ ఆకలితో ఉందమ్మా, తనకి నీ పాలు కావాలి అని చెప్పి మళ్లీ పొదుగు నుండి పాలను పిండుతాడు వీరయ్య. అందుకా వచ్చినతను కూడా వీరయ్యకి డబ్బులిచ్చాడు.
అలా వీరయ్య దగ్గరికి రోజూ ఆవు పాల కోసం ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. వీరయ్య వారికి పాలు పిండి ఇస్తున్నాడు. దానికి ఫలితంగా వారు వీరయ్యకి డబ్బులు కూడా ఇస్తున్నారు. వీరయ్య రోజూ చేతిలో డబ్బులుండేసరికి తనకి చిన్న చిన్నగా డబ్బు మీద వ్యామోహం పెరిగింది. ఈ ఊళ్ళో ఇంతమందికి నా ఆవు పాల అవసరం ఉందా? నాకీ విషయం ఇన్ని రోజులు తెలియకబాయే అని వీరయ్య అనుకుంటాడు. వీరయ్యకి అత్యాశ ఎక్కువైంది. ఇక నుంచి తాను ఆవు పాలని ఎక్కువ ధరకి అమ్మాలి అనుకుంటాడు. అప్పుడే వీరయ్య దగ్గరికి భూపతి అనే వ్యక్తి వస్తాడు. వీరయ్య, కొన్ని పాలు కావాలి, ఇస్తావా? పావు లీటర్కి 20 రూపాయలు అని చెప్తాడు. వీరయ్య మొదటిసారి ఆవు పాలకి డబ్బులడిగేసరికి ఆ వ్యక్తి ఆశ్చర్యపోతాడు. వీరయ్య అడిగినన్ని డబ్బులు ఇచ్చి పాలు తీసుకుని వెళ్తాడు. ఇక ఆ రోజు నుంచి ఆ ఆవు పాలని అమ్మటం మొదలు పెడతాడు వీరయ్య. వీరయ్య, నువ్వు అడిగిన డబ్బులిస్తాను గాని రేపో 10 లీటర్ల పాలు కావాలి. అలాగే, ముందు డబ్బులిచ్చి వెళ్ళండి, రేపు మీరొచ్చేసరికి పాలు రెడీగా పెడతాను అని చెప్పగానే ఆ వ్యక్తి వీరయ్యకి డబ్బులిచ్చి వెళ్తాడు. అప్పుడే దూడ వెళ్ళి ఆవు దగ్గర పాలు తాగుతూ ఉంటే, అమ్మనా దూడా, మీ అమ్మని నమ్ముకొని ఇక్కడ నేను డబ్బులు తీసుకుంటే నువ్వేమో మీ అమ్మ దగ్గరికెళ్ళి పాలన్నీ తాగుతున్నావే అంటూ దూడని తల్లి నుండి వేరు చేసి దూరంగా కట్టేసి ఆవు దగ్గర నుంచి పాలు పిండటం మొదలు పెడతాడు. ఆకలితో దూడ అరుస్తూ ఉన్నా కూడా వీరయ్య ఏమీ పట్టించుకోకుండా తనకి కావాల్సినన్ని పాలు పితుక్కుంటాడు. అమ్మయ్యా, తీసుకున్న డబ్బులకి సరిపడా పాలొచ్చాయి, ఇప్పుడు నువ్వు వెళ్ళి మీ అమ్మ దగ్గర పాలు తాగుపో అని దూడని వదిలేస్తాడు. అప్పుడు దూడ ఎంతో ఆకలిగా తన తల్లి దగ్గరికి వెళ్ళి పాలు తాగడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కాని ఆవు దగ్గర ఉన్న పాలన్నీ వీరయ్య పిండుకొని వెళ్లటంతో దూడకి ఒక్క చుక్క పాలు కూడా ఇవ్వలేకపోయింది ఆవు. దాంతో దూడ ఆకలితో అరుస్తూ ఉంటుంది. అయినా వీరయ్య ఏమీ పట్టించుకోవటం లేదు. అది చూసిన లక్ష్మికి చాలా బాధేస్తుంది. ఈ ఆవు ఇట్టాగే పాలిస్తే కొన్ని నెలల్లోనే నేనొక పెద్దిల్లు కట్టుకోవచ్చు. అసలు ఈ ఆవు నిరంతరం పాలివ్వాలంటే ఏం చెయ్యాలబ్బా? ఏవైనా ఇంజెక్షన్లుంటాయేమో. ఈసారి పట్నం వెళ్ళినప్పుడు డాక్టర్ని అడగాలి. వీరయ్య తను ఎంతో ప్రేమగా చూసుకునే లక్ష్మీ ఆవుతో వ్యాపారం చేయటం మొదలుపెట్టి తల్లి నుండి బిడ్డను వేరు చేయటంతో లక్ష్మికి చాలా కోపమే వస్తుంది. ఒకరోజు రాత్రి లక్ష్మి తన దూడని తీసుకుని వీరయ్యకి కనిపించకుండా తప్పించుకొని వెళ్ళిపోతుంది. అయ్యో, నా లక్ష్మి కనబడ్డం లేదు. ఇదెవరో దొంగలు చేసిన పనే. నా లక్ష్మి ఇచ్చే పాల కోసం ఎవరో నా లక్ష్మిని ఎత్తుకెళ్లారు. వీరయ్య తన ఆవు కోసం ఊరంతా గాలిస్తూ ఉంటాడు. 2 రోజులైనా కూడా ఆవు కనిపించలేదు. ఆవు లేకపోవటంతో వీరయ్య దగ్గరికి పాల కోసం ఎవ్వరూ రావటం లేదు. దాంతో వీరయ్య దగ్గర 1 రూపాయి కూడా లేకుండా అయిపోయింది. అప్పటి వరకు ఊరిలో వారు తనకి ఎంతో గౌరవం ఇచ్చిన వారు కాస్త ఇప్పుడు వీరయ్యని తిట్టుకోవటం మొదలుపెట్టారు. పాపమా ఆవు, తన బిడ్డకు 1 చుక్క పాలు లేకుండా మొత్తం బిండేసి డబ్బులకి అమ్ముకునేవాడు ఈరయ్య. అందుకే ఆవు పారిపోయి ఉంటుంది. ఒకప్పుడు ఆవుని ఎంత బాగా చూసుకునేవాడు, డబ్బులు చూడగానే ఆవును చూసుకోవడమే మానేశాడు. ఇలా ఊర్లో వాళ్ళందరూ వీరయ్యనే తిడుతూ ఉంటారు. అవును, అందరూ అనేది నిజమే. డబ్బులు కాసుబడి నేనెంతో పెద్ద తప్పు చేశాను. నా లక్ష్మి నాకు కావాలి అంటూ బాధపడి ఆ ఊరికి పక్కనే ఉన్న అడవిలోకి వెళ్తాడు. ఆ అడవంతా వెతుకుతాడు. ఎక్కడైనా లక్ష్మి కనిపిస్తుందేమోనని ఆశగా అడవిని గాలిస్తూ ఉంటాడు. అయితే అక్కడ ఒక చెట్టు నీడన తన దూడకి పాలిస్తూ కనిపిస్తుంది లక్ష్మి. వీరయ్య లక్ష్మిని చూడగానే ఎంతో సంతోషిస్తాడు. వెంటనే లక్ష్మి దగ్గరికి వెళ్ళి తాను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తపడుతూ లక్ష్మి కాళ్ల మీద బాధగా పడతాడు. నన్ను క్షమించు లక్ష్మి. డబ్బు ముసుగులో నేను నీ నుండి బిడ్డను దూరం చేశాను. నన్ను క్షమించు. నా ఇంటికి రా అమ్మా. ఇంక నీతో నేను వ్యాపారం చెయ్యను. మా మంచిదానివి కదా. నిన్ను నీ బిడ్డని దూరం చేయను. నాకింక ఈ డబ్బులేవద్దు. నువ్వు నాతో ఉంటే అదే చాలు. నిన్నింతకు ముందులాగే
చక్కగా చూసుకుంటాను. నాతో వచ్చే లక్ష్మి. అని వీరయ్య లక్ష్మిని బాధగా వేడుకుంటాడు. వీరయ్యని చూశాక లక్ష్మి కూడా కంటతడి పెట్టుకుంటుంది. ఇన్నాళ్ళు లక్ష్మిని బాగా చూసుకున్న వీరయ్య వెంట మళ్ళీ వెళ్ళాలి అనుకుంటుంది లక్ష్మి. ఆ తర్వాత లక్ష్మి వీరయ్యతో పాటు ఇంటికెళ్తుంది. ఇక ఆ రోజు నుంచి వీరయ్యకి డబ్బు మీద వ్యామోహం మొత్తం పోతుంది. ఊర్లో వాళ్ళు ఎంతమందొచ్చి పాలు కావాలి అని అడిగినా ఆ పాలని అమ్మదలుచుకోలేదు వీరయ్య. ఆ తల్లి బిడ్డని కూడా ఎప్పుడూ వేరు చేయలేదు. లక్ష్మిని ఇంతకు ముందులాగానే ఎంతో ప్రేమగా చూసుకోవటం మళ్ళీ మొదలుపెట్టాడు వీరయ్య. ఇలా లక్ష్మి, వీరయ్య సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.